శ్రీకృష్ణదేవరాయల జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆంధ్ర కాపు సద్భావనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు డిమాండ్ చేశారు. ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో శుక్రవారం ఆంధ్ర భోజ శ్రీ విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 517వ పట్టాభిషేకం మహోత్సవం పురస్కరించుకుని ఎన్ఎఫ్సిఎల్ రోడ్ కూడల్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి, జయంతి, పట్టాభిషేక వేడుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1509 స్వర్ణయుగంగా పరిపాలించి ప్రజల మన్ననలు పొందడం జరిగిందని, దేశ భాషలందు తెలుగు లెస్ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షుడు బసవ ప్రభాకర్ రావు, సేతు మాధవరావు, దొడ్డిపట్ల అప్పారావు, వంగ సద్గురుమూర్తి, సోమరాజు ఆలీ, యాళ్ల శ్రీకృష్ణదేవరాయలు, వెంకటరమణమూర్తి, మాధవరపు సత్యనారాయణ, కాపు సద్భావన సంఘ సభ్యులు పాల్గొన్నారు. వారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఒక రాజుగా ఎన్నో ప్రాంతాల్లో పరిపాలించి చిత్తూరు జిల్లా తిరుపతి పక్కనే వారి కోట ఉంది. ఆ కోట దగ్గర వారు అన్ని కార్యక్రమాలు చేస్తారని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. ఏదేమైనా భారతదేశానికి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అధికారికంగా పనిచేయకపోవడం అన్నది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడే వర్ధంతికి, జయంతికి కూడా చెప్తా ఉన్నాం. కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని. అటువంటి పరిస్థితి ఒక ప్రాంతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ఏరియాకి కానీ, ఒక జాతికి కానీ నాయకుడు కాదు. యావత్తు తెలుగు రాష్ట్రాలకు ఒక చక్రవర్తి, భారతదేశానికి ఒక నాయకుడు. జరిగినటువంటి కార్యక్రమానికి ఆయన అధ్యక్షుడు వహించి సుమారు 300 మంది స్త్రీ పురుషులు వచ్చి సభ దానికి ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పటి ఉపాధ్యక్షుడైనటువంటి వాసిరెడ్డి యేసుదాస్ గారు 300 మందికి కూడా భోజనాలు అరేంజ్ చేసి చాలా తృప్తిగా అందరికీ కూడా చేయడం జరిగింది. అది నేను కూడా ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ రాసే దగ్గర ఉంది. దయచేసి వారికి జవాళ్ళు అర్పిస్తున్నాం. పట్టాభిషేకానికి కొంచెం తొట్టించాలి. మరి ఆయన పోయేది కాబట్టి